జయించినారు. అయితే ఈరోజు అపవాదిని జయించాలంటే ఇక్కడ చెప్పి ఉన్నాడు కదండి. ఏంటది? గొర్రెపిల్ల రక్తం బట్టి, రెండవది తామిచ్చిన సాక్ష్యం బట్టి. అర్థమైంది. ఇందాక మొదట్లో చెప్పాను, విశ్వాసము యేసయ్య రక్తము, యేసునందు విశ్వాసము యేసయ్య రక్తం. మీద అందరూ చెప్తారా? యేసునందు విశ్వాసము యేసయ్య రక్తం, ఈ రెండిటితోటి మనము జయిస్తామంట. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యము. విశ్వాసం అంటే కేవలం హృదయంలో పెట్టుకునేది కాదు, సాక్ష్యము పలకాలి. బై ద టెస్ట్ మనీ ఆఫ్ దర్ మౌత్, ఆఫ్ దర్ లిప్స్ అని ఉంటుంది. నా విశ్వాసం ఉంది, నేను ఎవరికి చెప్పను. నాకు యేసే అంటే నమ్మకం ఉంది, కానీ నేను ఎవరికి చెప్పను అంటే కుదరదు. నోరు విప్పి పలకాలి. నోరు విప్పి యేసే రక్తాన్ని ప్రకటించారు. నోరు విప్పి యేసే నా కొరకు మరణించాడు, యేసే లేచాడు, యేసే తిరిగి రాబోతున్నాడు అని రూఢిగా నమ్మిన వారు ప్రకటించాలి, సాక్ష్యం ఇవ్వాలి. అపవాదిని జయిస్తారంట. ఎవరు, ఎట్లాంటి వారు అపవాదిని జయిస్తారు అని అంటే, కమిటెడ్ పీపుల్, కమిటెడ్ టు క్రైస్ట్. ప్రాణాన్ని సహితము లెక్క చేయని వారు, ప్రాణాన్ని తెగించేవారు, అటువంటి వారు అపవాదిని జయిస్తారు. ఎంతమంది నిజంగా ప్రాణాన్ని కూడా తెగించారు? అమ్మో, నా ప్రాణము, నా జీవితము, నా ఇష్టము అని అంటూ ఉంటారు. యూ విల్ కమ్ టు అ పాయింట్, గత వారంలో చెప్పాను, యూ విల్ కమ్ టు అ పాయింట్ వెర్ గాడ్ ఆ పరీక్షల గుండా మనల్ని నడిపించినప్పుడు, తీవ్రమైన చాలా బాధకరమైన పరిస్థితుల గుండా నడిపించినప్పుడు, ఎన్నో నిందలు శ్రమలు పొందుకున్న తర్వాత ఎలాగుంటుందంటే, దీని గుండా నడిచాను కాబట్టి, దీని గుండా ఇంత శ్రమ గుండా నేను వెళ్ళాను కాబట్టి, నేను బ్రతుకుట క్రీస్తు,